విద్య, ధనం, శరీర బలం, ఈ మూడు సంపదలేనండి మనిషికి. విద్యాబలం మనకున్నది అదే కదా, లేకపోతే మీరు అందరూ ఎందుకు గౌరవిస్తున్నారు? రెండోది శరీర బలం, అది సంపదే. శరీర బలం ఒక్కొక్కడు అన్నిటికీ తట్టుకుంటాడు. 10 మందితో యుద్ధం చేయగలడు, కబడ్డీ ఆడగలడు, అవసరమైతే ఇంట్లో సగం చాకిరీ వాడే చేస్తాడు, వాడు ఇల్లు కడితే అన్నీ వాడే మోస్తాడు. బలం, అది బలమే, శరీర బలం. విద్యాబలం, సరే ధన బలం ఎలాగూ బలమే, అందరికీ తెలుసు. ధనం ఉంటే కానీ ఏ పని కాదు. కానీ ఈ మూడు మంచివాడు ఒకలాగా, చెడ్డవాడు ఒకలాగా వినియోగిస్తాడు. మంచివాడు ఎలా వినియోగిస్తాడు? జ్ఞానాయ దానాయ చ రక్షణాయ. విద్యాబలం ఉన్నటువంటి వాడు జ్ఞానాన్ని దానం చేస్తాడు, 10 మందికి చెబుతాడు 4 మంచి మాటలు. తాను పుస్తకాలు చదువుతుంటే అందరూ పుస్తకాలు చదవలేరుగా, మేము చదివినవన్నీ మీరు చదవగలరా? ఎక్కడ కుదురుతుంది? మాకంటే భగవంతుడు అదే పని పెట్టాడు, చదువుతాం. మీ సంసారాలు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, కూలి పనులు ఉన్నాయి, కుటుంబ బాధ్యతలు ఉన్నాయి, ఎక్కడ చదువుతారమ్మా? చదివినా అన్నీ అర్థం కావు, వాటిలో కూడా చాలా తేడాలు ఉన్నాయి. అందుకని మేము అవి చదివి చెబుతాం, మా బాధ్యత, మా బాధ్యత. దాని పుణ్యం ఎప్పుడూ మాకు ఉంటుంది, అనుమానం వేరు. ఇది జ్ఞానదానం అంటారు. అందరూ అన్నీ చదవలేరు కాబట్టి ఎవరో పెద్దవాళ్ళు పండితులు కొందరు చదువుతారు, చెబుతారు. ధనం ఉంది, ధనానికి ఎప్పుడూ 2 ప్రయోజనాలు. మనం అనుభవించాలి, ఎవరికైనా దానం చేయాలి. లేకుండా ఊరికే మూటలు కట్టుకుని కూర్చొని నగలన్నీ ఎక్కున్నాయంటే సేఫ్ డిపాజిట్ లాకర్లో, అవి సేఫ్, నువ్వు వెళ్ళిపోతావు, రేపోతావు. నువ్వు పెట్టుకోలేదు, ఎవరికే ఇవ్వలేదు. మరి పెట్టుకుంటుందా అంటే భయం, కోడలకి ఇస్తుందా అంటే ఇచ్చేలాగా వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఇచ్చుకోవాలి, నేను ఎందుకు ఇవ్వాలి? మరి ఎవరు ఇస్తారమ్మా కోళ్ళకు నువ్వు ఇవ్వకపోతే? ధర్మశాస్త్రం తెలిసి చెబుతున్నా, ఆడాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి మొహమాటం ఏంలా. అత్తగారి నగలు వారసత్వం ప్రకారం కోడలకే వస్తాయి, ధర్మశాస్త్రం కూతురుకు కాదు. తస్మాత్ జాగ్రత్త కోడళ్ళారా. చప్పట్లు ఆడాళ్ళు కొట్టట్లే చూసారా? నచ్చది మాట నాకు తెలుసు. కూతురికి ఇవ్వడానికి వీల్లేదమ్మా, కోడలకే ఇవ్వాలి. వంశపరంపరే ఎలవేలుపు గౌరీదేవి బొమ్మిస్తున్నావా? గోత్రం మారిందా, ఇంటి పేరు మారిందా, నగలు మారవా? నగలే వెళ్ళాల్సింది. అమెరికాలో ఉన్న కూతురికి ఇస్తారు కానీ అంబాజీపేటలో ఉన్న కోడలకి ఇవ్వరండి. పైగా ఇంట్లో ఎక్కడో పెట్టి ఈ రహస్యాలు ఆవిడకి చెప్తారు ఫోన్ చేసి, నువ్వు చూసుకోయే. వంకర బుద్ధులమ్మ, ఇవన్నీ మార్చుకోవాల్సిందే. నాకేం మొహమాటం వెళ్ళా, మళ్ళీ పిలవకపోయినా మంచిదే, నేను నిజమే చెబుతాను. అత్తగారి తర్వాత కుటుంబానికి వారసురాలు కోడలే, కూతురు కాదు. ఆ కూతురు ఆ ఇంట్లో వారసురాలు, ఇక్కడ కాదు, ఇక్కడ వేషాలు అయింది ఇక్కడ. అంతేకాదు, అత్త మామల బాధ్యత కూడా కొడుకు కోడలదే. కూతురు చూసుకుంటుంది కదా, చూడాల్సిన అవసరం ఆవిడికి లేదు, కొడుకు కోడలే చూడాలి. ఆ బాధ్యత వాళ్ళదే, ఆ బంగారము వాళ్ళదే. ఏముంటే అదే. బలవంతంగా సంపాదించకల, అప్పులు చేసి ఇవ్వక్కల. వారసులు లెక్కే. అత్తకైనా హక్కు ఉందో కోడలకైనా ఉంటాయి. కోడలకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, అత్తగారికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. మన ధర్మం అలాగే ఉంటుంది, ఎవరికి పక్షపాతాలు ఉండవండి ఇందులో. ఋషులు పెట్టిన ధర్మాలు మేము చెబుతున్నాం. అక్కడ మాకేముంటాయి? ఇవ్వాలి. నువ్వు పెట్టుకోవు, కోళ్ళు పెట్టుకోదు. అందులో డొక్కేసి ఆ లాకర్లో పెడతారు. సంవత్సరానికి 2,000 రెంట కట్టుకుంటారు. ఇక్కడ ఉన్న నగలేవో పెట్టుకోవాలి. పోయాయనుకో ఇంకా పెట్టుకోక్కర్లేదు అని సంతోషించాలి. ఒకటే దెబ్బ. అదే వైరాగ్యం అంటే. పెట్టుకుంటే పోతాయి, పెట్టుకోకపోయినా పోతాయి. అవేవో పెట్టుకుని పోవడం మంచిది. అంతే, అనుభవించేయడమే దాన్ని. ఉన్న బట్టలు కట్టుకోవట్లా, ఉన్న నగలు పెట్టుకోవాలి, అంతే, అయిపోతాయి, అనుభవించి. ఇంకా దానికి గొడవలేదు. మనకి ఎప్పుడో ఒకసారి పెట్టుకుంటే ఉపయోగం చెబుతున్నాను నేను. చాలా కంకణాలు అవి ఉన్నాయమ్మా, నాకు ఇచ్చారు, పెట్టుకోవట్లా. చూశారు, విసుగొచ్చింది, మానేశాను. లేక ఇంకోటి విసుగొచ్చింది. ఎందుకంటే ప్రయాణాల్లో ఇదో పని. ఇక్కడ ఇక నేను కంకణం చూసుకుంటూ కూర్చోవాలి, లంకణాలు అయ్యి. ఏం లేకుండా వచ్చామనుకో, ఆ బ్యాగ్ తల కింద ఎటు పడుకుంటాం. ఏం పట్టుకెడతాడు? నన్ను కూడా పట్టుకెళ్ళాలి, సుఖంగా పడుకుంటాం. ప్రయాణాలు నిత్యం ఉన్నవాళ్ళు బంగారం వేసుకుని తిరగకూడదు, మరి ప్రమాదం. అది వీలైనంత తక్కువే ఉండాలి. అదే టీవీలో చూడండి, కళ్ళకళ్ళాడిపోతాం. అక్కడ అది వేరే ఉంది, మరి పెట్టుకోవడానికి వాళ్ళు అడుగుతారు. మేకప్ వాళ్ళు, కెమెరా వాడు అడుగుతాడు, ఏమన్నా గురువుగారు మీరు రుద్రాక్ష పట్టుకోలేదని అడుగుతాడు. నీకెందుకు అంటే కళగా ఉంటుంది సార్, వేసుకోండి అంటే. వాళ్ళకు ముందు షూటింగ్ ఒక పద్ధతి ఉంటుంది కదా, మరి బోసిమొహాలు వేసుకుంటే వాళ్ళు చేయలేరు. అక్కడ దానికి ఒక పద్ధతి ఉండాలి, అయితే అక్కడ ఉండాలి. వాళ్ళు అడుగుతున్నారు, అలాగే ఉంటాం. ఇక్కడ అడిగే సమస్య లేదు, ప్రయాణంలో ఉన్నాం, సింపుల్గా ఉండాలి, అత్యవసరమేవి ఉండాలి, అంతే. అందుకని అంటే ఎలాగైనా మనిషి సిద్ధంగా ఉండాలి, ఉన్నది అనుభవించడానికి, లేకపోతే ఏడవకుండా ఉండడానికి. 2 సిద్ధం, అత్యవసరమేవి ఉండాలి, అంతే. అందుకని అంటే ఎలాగైనా మనిషి సిద్ధంగా ఉండాలి, ఉన్నది అనుభవించడానికి, లేకపోతే ఏడవకుండా ఉండడానికి. 2 సిద్ధంగా ఉండాలి. అంటే విద్య ఉంది, నలుగురికి దానం చేయి. ధనం ఉంది, అనుభవించి నలుగురికి దానం చేయి. అలాగే శరీర బలం ఉంది. ఊళ్ళో ఏ బలహీనుడి ఆస్తి ఏ బలవంతుడు ఆక్రమించినా ఈ శరీర బలం ఉన్నవాడు ముందు కర్రేసుకు వెళ్ళాలి అక్కడికి. అప్పుడు పల్లెటూళ్ళు అన్ని ఆస్తుల ఆక్రమణలు ఆగిపోతాయి. మనం ఆ పని చెయ్యం. మనం
ఆడిపోతే మన క్యాస్టోడు కాదా, ఇది పెద్ద ఫీలింగ్ ఇక్కడ. మన క్యాస్టోడైనా వెళ్ళం మనం. అందుకని ఆస్తుల ఆక్రమణకు గురవుతాడు. లేదా పల్లెటూళ్ళలో ఆస్తుల ఆక్రమణకు ఎలా గురవుతాడండి ఎవరికి తెలియదు. అది ఎవరిదో, ఎవడో ఆక్రమించేస్తుంటే చూస్తూ కూర్చుంటాం మనం. నలుగురండి దెబ్బలాడితే ఆగడా. ధర్మశాస్త్రం చెప్పింది నీకు శరీర బలం ఉన్నది దేనికి, 6 ప్యాక్ 8 ప్యాక్ అని పోజుకోవడానిక. ఈ బలహీనుడిని రక్షించడానికి నీ బలం దేనికి ఇక్కడ. ఊళ్ళో ఒక ఆడదానికి అన్యాయం జరిగింది, మనం రక్షించమా, వదిలేస్తామా? మన మనిషి కాదని ఆడది రక్షించుకుంటుందా? మొగాడు రక్షించద్దా? వెనకాల పరాయి మొగాడైనా రక్షించాలి, ఊళ్ళో ఎవరైనా రక్షించాలి. లేదా ఏమైపోతుండే అమ్మాయి, మనకెందుకు లేని వదిలేస్తామా? రేపు పేపర్లో వస్తుంది వార్త. అంచేత స్త్రీల రక్షణ, బలహీనుల రక్షణ అన్నీ బలమైనటువంటి పురుషుల కర్తవ్యం.